హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను టమాటా బాత్ చేస్తున్నాను అన్నమాట. టమాటా బాత్ ఇలా చేస్తే చాలా బాగుంటుంది. టమాటా బాత్ అంటే టమాటా ఉప్మా అన్నమాట. నేను టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా వేయను, ఎప్పుడు టమాటా గుజ్జు చేసి వేస్తాను. అందువల్ల కలరు ఉంటుంది, ప్లస్ టేస్ట్ కూడా పులుపు టేస్ట్ బాగా తెలుస్తుంది. టమాటా పులుపు చూసారా, 6 టమాటాలు దాకా ఉంటుంది. గుజ్జు చేసి పక్కన ఉంచాను, మిక్సీ వేసి. ఒక కప్పుకి 1 కప్పుడు టమాటా గుజ్జు పెట్టుకున్నాను అనమాట. అంటే కలర్ఫుల్గా ఉండాలి కదా, ఆరెంజ్ కలర్లో మంచిగా ఉంటుంది టమాటా కలర్లో. అందుకని ఫస్ట్ పోపు దినుసులు, ఇట్లాంటి ఉప్మాలకి పోపు దినుసులు బాగా వేసుకుంటే బాగుంటుంది. మినపప్పు, శనగపప్పు, జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి ఇట్లాంటివన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని ఇవి పక్కన ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి లాస్ట్లో వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి, లేకపోతే మెత్తబడిపోతాయి అన్నమాట. కొంచెం పసుపు వేసాను, టమాటా వేసాను అన్నమాట. టమాటా గుజ్జు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి, అంటే పచ్చి వాసన పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే చూసారా ఎంత కలర్గా ఉందో, పింకిష్ కలర్లో ఉంటుంది కదా టమాటా గుజ్జు చేసిన తర్వాత. ఇట్లా మంచిగా వేయించుకోవాలి. దీంట్లో కూడా మనం ఇప్పుడే ఉప్పు వేసేసుకుందాం, సరిపడా ఉప్పు వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఆ తర్వాత తగినన్న వాటర్ పోసుకోవాలన్నమాట. 1 కప్పుకి 3 కప్పులు నీళ్లు పోస్తున్నాను నేను. ఇవి మంచిగా తెల్ల కాగాలన్నమాట. మంచిగా కాగిన తర్వాత బాగా ఉడుకుతున్నప్పుడు మనం రవ్వ వేసుకోవాలి. ఎలా ఉడుకుతుందో చూసారా, టమాటా గుజ్జు అంతా కూడా వేగిపోయి మంచి స్మెల్ వస్తుంది. టమాటా ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. ఈ ఉప్మా టేస్టీగా ఉంటుంది, చప్పగా ఉండకుండా పులుపు, ఉప్పు అట్లా అన్నీ తెలుస్తూ ఉంటుందన్నమాట. అందుకని మనకు కూరలు అలాంటివి ఇంట్లో లేనప్పుడు మామూలుగా కూరలన్నీ వేసి ఉప్మా చేసుకుంటే వెజిటబుల్ ఉప్మా బాగుంటుంది. అంటే మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం ఉప్మా తిన్న ఫీలింగ్ అనకుండా తినాలన్నమాట, అట్లా అన్నమాట. లేదు ఏం లేవు అన్నప్పుడు ఇట్లా టమాటాలు ఉన్నప్పుడు మనం ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, రవ్వ మంచిగా తెల్లిన తర్వాత రవ్వ ఇలా పోసుకుంటూ తిప్పాలన్నమాట. మంచిగా తిప్పాలి. ఉండగట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బీటర్ లాంటిది ఉన్న దాంతో కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. బాగా ఇలా మిక్స్ చేసుకుంటే ఇప్పుడు చూస్తారా, అలా జారుడుగా ఉండాలన్నమాట నీళ్ళు. రవ్వ వేసిన తర్వాత మనకు ఇప్పుడు సన్నపు సెగ నుంచి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలన్నమాట. మనం ఉప్పు వేసేసాము ఆల్రెడీ. ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకోవచ్చు, టమాటా బాత్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉంటే ఇంకొంచెం గట్టిపడుతుంది అనమాట. చాలామందికి ఇలా జారుగా ఉన్నప్పుడే తినడం ఇష్టము. ఇంకొక 2 మినిట్స్ అయ్యాక థిక్గా అయిపోతుంది. చూసారా, మంచిగా రెడీ అయిపోయింది టమాటా బాత్ అనేది. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే వేడివేడిగా కొబ్బరి చట్నీతో కానీ టమాటా పచ్చడితో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆవకాయతో కానీ ఎలా అయినా మనం సర్వ్ చేసుకొని తినొచ్చు, మన టేస్ట్ ప్రకారం తినొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్